ఒకసారి మనమందరము దేవుని చిత్తమైతే రోమీయులకు రాసిన పత్రిక తిప్పుదాం. 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుకుందాం. 28 నుంచి 32 వరకు చదువుదాం. 31 వరకు సరిపోతుంది. రోమీయులకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ రోమన్స్, చాప్టర్ 8 verse 28. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుతో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరు నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా, గట్టిగా చెప్దామా, దేవుడు మన పక్షమునుండగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల దేవాధిపతి నాయన, నిశ్చయంగా నీవు మా పక్షం ఉండగా మాకు విరోధి ఎవడు లేడు మేము ఎరుగున్నాం ప్రభువా. ఈ దినం నీ యొక్క వాక్యం సమీపిస్తుండగా సమస్తాన్ని జయించుటకు, నీ యొక్క జ్ఞానం పొందుకుంటకు, నీ ఆత్మ కింద మేము నడుచుటకు, నీ యొక్క శక్తి ప్రభావం మా మధ్యలో ఉంచుటకు మాకు సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నీ నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నాకైతే సంతోషంగా ఉంది. అందరిలో ఎలా చుట్టం ఆదివారం లాగా ఉంది. నాకు ఆదివారం ఒక రోజు ముందే వచ్చినట్టుంది నాకు. ప్రైజ్ ది లార్డ్. అయితే నాకు తెలుసు మీరు ఎక్కువసేపు కుర్చీల్లో కానీ కింద కానీ కూర్చోరని. ఏదో మాట వరుసకి అలా కూర్చోమని కానీ కూర్చున్నారు, కానీ మీరు ఎవరు కూర్చునే బ్యాచ్ కాదు నాకు తెలుసు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. నిజంగా చాలా సంతోషం. మరి దేవుడు మీకు రావడానికి సహాయం చేస్తున్నాడు, కృప చూపించాడు. మొత్తానికి ఎలిజబెత్ మాకు కనిపిస్తుంది. యవనస్త్రాలు వచ్చింది కొడుక్కి. ఆమేన్. మరి ఆమెను చుట్టానికి చాలామంది వస్తున్నారు. రేపు మన చుట్టానికి ఎవరు రావట్లేదు, ఆమెను చుట్టానికి చాలామంది వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆమెకు సెకండ్ ఇవ్వాలని చాలామంది రెడీగా ఉన్నారు. దేవుని యొక్క కృప ఈ రాత్రి మన మధ్యలో ఆమెను అలా నిలబెట్టడం నిజంగా దేవుడు చేసిన కార్యమై ఉన్నది. అదే దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు? హల్లెలూయా. ఆమేన్. అయితే ఇక్కడ చూడండి, మొదటి వచనంలో 28వ వచనంలో దేవుని ప్రేమించే వారికి, ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని ప్రేమించే వారికి? ఆమేన్. అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవని మనం ఎరుగుదుము. దేవుణ్ణి ఎవరినైతే పిలిచాడో వారికి సమస్తము సమకూడి మేలు జరుగుతుంది. నీ శత్రువు నీ కీడు చేయాలనుకున్నా, నీ అపవాది నీ కీడు చేయాలనుకున్నా, నిన్ను పడేయాలనుకున్నా, నీకు దెబ్బ కొట్టినా, నీ మీదకి వాడు ఆత్మ పంపించినా, నిన్ను తోసేసినా, నీ మీద నిందేసినా, ఇవన్నీ కూడా నీ మేలుకేవి. ఆమేన్. చూడండి, ఈ కాలపు వర్తమానం ఒక మాట చెప్తుంది, నీకు శ్రమలు ఎందుకు వచ్చినాయి అంటే నీ విశ్వాసాన్ని పెంచడానికి. వాడేం చూస్తున్నాడు? నువ్వు శ్రమపడుతున్నావు, నువ్వు ఏడుస్తున్నావు చూస్తున్నాడు. కానీ ఆ సమయంలో నీ ప్రార్థన పెరిగింది, నీ జీవితం పెరిగినది, నీ జీవితం మారింది, నీ మాట తీరు మారింది, నువ్వు దేవుడిని గడిపే సమయం పెరిగినది, నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉంటున్నావు, ఓపిక బట్టి ఉంటున్నావు, సహనం కలిగి ఉంటున్నావు, దేవుడి వైపు తిరుగుతున్నావు, మంచి మాటలు పలకాలని ప్రయత్నిస్తున్నావు. ఏదో రకంగా నీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలని ఆశపడుతున్నావు. నిజమేనా? నిజమేనా? హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే, అపవాదిని కీడు చేశాడు, అవునా? కానీ ఆ కీడు ఏమవుతుంది? ఎలా మేలవుతుంది? ఇది మనకు అర్థం కావాలా. ఎప్పుడు నాకు మేలవుద్దంటే, నేను పిలువబడిన వాడిని అయితే నాకు అది మేలవుతుంది. లేకపోతే నేను దానిలోనే బంధించబడతా, అక్కడే ఉండిపోతా, నా జీవితం అక్కడే ముగిసిపోతుంది. అయితే నువ్వు పిలువబడ్డావా, నిన్ను బంధించిన, జ్ఞాపకం పెట్టుకో, కాళ్ళు బంధించిన, చేతులు బంధించిన, నీ కళ్ళు బంధించిన, నీ శరీరాలు బంధించిన, నీ ఆత్మని బంధించిన, పాతాళంలో బంధించిన, వాడిని ఏమి చేయలేడు. కారణం ఏంటి? నువ్వు పిలువబడ్డావు. పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు జరగాలని దేవుడు రాయించాడు. దేవుడు రాయించిన మాట శాశ్వతమై ఉన్నది. ఇంకో చిన్న సంగతి మీకు చెప్తాను. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, పాతాళం శాశ్వతం కాదు.
నా మాటలు శాశ్వతం అన్నాడు. అవునా? పాతాళానికి ఒక ప్రారంభం ఉన్నది, పాతాళానికి ఒక ముగింపు ఉన్నది. అయితే పరలోక రాజ్యానికి ప్రారంభం లేదు, ముగింపు లేదు. అంటే నిత్యత్వంలో ఉండే వారికి ఒక ప్రారంభం లేదు, ఒక ముగింపు లేదు. ఇప్పుడు పిల్లబడ్డ వాళ్ళందరూ ఎవరు? గట్టిగా రావాలి సమాధానం. నిత్యత్వంలోంచి వచ్చిన వాళ్ళకి ఒక ప్రారంభం లేదు, ఒక ముగింపు లేదు. ఇప్పుడు ప్రారంభము ముగింపు లేని వాళ్ళు ఎలా బాధ పెట్టగలరు? హల్లెలూయా. నీకు ఈ భూమి మీద ఉండగా, ఈ రక్త మాంసాలో నీవు ఉండగా, ఇది ఇక్కడిది కాబట్టి అన్నీ ఇక్కడే కోరుకుంటుంది. అయితే నీ ఆత్మ ఇక్కడిది కాదు. మరి నీ ఆత్మ ఏం కోరుకుంటుంది? ఇక్కడిది కాదు. రక్త మాంసాలు, శరీరము ఇక్కడిది కాబట్టి ఏం కోరుకుంటుంది? ఇక్కడే కావాలంటది. సుఖం కావాలంటది, సంతోషం కావాలంటది, ఆనందం కావాలంటది, నాకు కోరిక తీరాలంటది, నాకు నచ్చింది కావాలంటే నచ్చినట్టు ఉండాలంటది. మరి ఆత్మ సంగతి ఏంటి? ఇక్కడిది కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15 అంటున్నాడు, మనము శరీరం పోలికగా ధరించిన ప్రకారమే ఆత్మని పోలికగా ధరించాం. ఇది ఇక్కడి నుంచి వచ్చింది, ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోవాలి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదికాండం 2:7 ప్రకారంగా దేవుడు మన లోపలికి జీవవాయువుని ఊదాడు. అప్పుడు మనము జీవ ఆత్మయం. అంటే దేవుడు ఏం చేస్తే మన లోపలికి జీవాన్ని పంపించాడు ఆత్మ ద్వారా. కాబట్టి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఈ శరీరం ఎక్కడికి వెళ్ళాలి? మరి శరీరం ఏం కోరుకుంటుంది? మట్టికి సంబంధించినవి, భూమికి సంబంధించినవి, నువ్వు ఇక్కడే ఉండిపోవడానికి కావాల్సినవి శరీరం కోరుకుంటుంది. మరి ఆత్మ ఏం కోరుకుంటుంది? అది ఎక్కడి నుంచి వచ్చి దానికి అదే పోలికొంటుంది. నేను పైకి వెళ్ళాలంటది, నేను పరలోకం పోవాలంటది, నిత్యరాజ్యం కావాలంటది, నేను 3 రాకల్లో క్రీస్తుతో పాటు వచ్చి భూమి మీద పరిపాలన చేయాలంటది, నాకు ఇక్కడ ఏమి వద్దంటది, నిత్యత్వమే నాకు కావాలంటది, నేను అక్కడి నుంచే వచ్చాను అంటది. కాబట్టి ఇప్పుడు పిలువబడిన వాళ్ళలో ఏముంటుంది? మట్టి శరీరం ఉంటుంది, మట్టి ఆలోచనలు ఉంటాయి, భూ సంబంధం అన్నీ ఉంటాయి. అయితే ఆత్మ వారిని ఇక్కడ వాటి నుంచి నువ్వు ఇక్కడ వాడివి కాదు అని చెప్తుంటు, నువ్వు ఈ సంబంధివి కాదు అంటది, నీకు ఇక్కడ పౌరుషత్వం లేదు అంటది, నీ కొరకు నిత్యరాజ్యంలో దేవుని యొక్క దూతలు ఎదురు చూస్తున్నానని చెప్తా ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు ఎదురు చూస్తానని చెప్తా ఉంటుంది. రహస్యం ఏంటంటే ప్రతి క్షణము నీ ఆత్మ నువ్వు పరలోక రాజ్యానికి ఎలా రావాలో నీకు నేర్పిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, దేవుడు ముందు ఎవరిని ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఆమేన్. అంటే జగత్ పునాది కన్నా ముందు ఒక ప్రోగ్రాం జరిగిపోయింది. ఏంటి ఆ ప్రోగ్రాం అంటే, ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు ఆయన వలె, అంటే ఆయన యొక్క సారూప్యతలోకి రావటానికి దేవుడు కొద్దిమంది ముందుగా నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరిని పిలిచాడు? ముందు నిర్ణయంలో ఎవరినైతే నిర్ణయించుకున్నాడో దేవుడు వారిని పిలిచాడు. రైట్. ఇప్పుడు వారి జీవితంలో వారికి ఏదైనా కీడు జరిగితే అది వారికి మేలు అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇలా చూద్దాం, ప్రభువైన యేసుక్రీస్తుని భూమి మీద సిలువ మోయటానికి సిలువను అప్పచెప్పారు. ఆయన కొట్టారు, చిత్రవధ చేశారు, రక్తం గారింది. అపవాది ఏమనుకున్నాడు? నేను హింస పెట్టాను, ఈయన కొట్టించాను, ఈయన సిలువేయించాను, మేకులు కొట్టించాను, ఎన్ని చేయాలని చేశా. ఇప్పుడు వాడేమనుకుంటున్నాడు? నేను ఈ శ్రమ పెట్టా అనుకుంటున్నాడు. రహస్యం ఏంటి? క్రీస్తు లోపల ఉన్న వారికి విమోచన కలగటం కొరకు ఆయన శరీరం కొట్టడానికి అప్పచెప్పాడు. ఇప్పుడు ఆయనకి శ్రమ వచ్చింది, అయితే అది నీకు మేలు అవుతుంది. రక్తం ఆయన కాచాడు, అది నీకు విడుదలవుతుంది. రక్తం ఆయన కాచాడు, దాంట్లో నీకు స్వస్థ వచ్చింది. రక్తం ఆయన కాచాడు, నీకు విడుదల వచ్చింది. ఆయన ఇక్కడ దెబ్బలు తింటా ఉంటే పరలోక రాజ్యంలో 7 ముద్దల గెన్నది ఇప్పటానికి అధికారం పొందుకుంటా ఉన్నాడు. అంటే భూమి మీద ఏం జరుగుతున్నదో అదే సమయంలో పరలోకంలో కూడా జరుగుతూ ఉన్నది. భూమి మీద ఏం జరుగుతూ ఉన్నదో అదే సమయంలో క్రీస్తు లోపల ఉన్న వారికి మేలు జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు కొట్టబడటం మనకి మేలేనా కాదా? అవునా? ఎందుకు ఆయన మనల్ని లోపల పెట్టుకొని ఆయన కొట్టబడటానికి ఆయన శరీరం అప్పగించాడంటే,
ఆయన మనల్ని ముందుగా ఎరిగి ఉన్నాడు. ఆయన ముందుగా మనల్ని ప్రేమించున్నాడు. ఆయన కొరకు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ఆయన పిలుచుకున్నాడు కాబట్టి మనల్ని ఆయన లోపల పెట్టుకొని మనకి రావాల్సిన శ్రమ, మనకి రావాల్సిన శోధన, ఏమో నాకు మనకి అంటే కనెక్ట్ కావట్లా, నాకు రావాల్సిన శ్రమ, నాకు రావాల్సిన శోధన, నా పాపము, నా బలహీనత తీసివేయటానికి క్రీస్తుని ఆయన లోపల పెట్టుకున్నాడు. నా ఒంటి మీద పడే దెబ్బని ఆయన వీపు అప్పగించాడు. నా మీద పడాల్సిన దెబ్బకి ఆయన వీపు కాశాడు. నా శరీరం బదులుగా ఆయన శరీరం అప్పగించాడు. నా రక్తం బదులుగా రక్తం కాచున్నాడు. నా పాపం ఆయన తీసుకున్నాడు. నా శ్రమ ఆయన తీసుకున్నాడు. నా శోధన ఆయన తీసుకున్నాడు. నా బలహీనత ఆయన తీసుకున్నాడు. చివరికి నా మరణము కూడా ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే దీని లోపల నా గొప్పతనం లేదు, నా మహిమ లేదు, నా ఘనత లేదు, నా ప్రభావం లేదు. కేవలం ఆయన యొక్క మహాకృప ఉన్నది. It's all the grace of God, Jesus Christ himself. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ఉన్నది. ఆయన కృపను బట్టే మనం ఈ రోజు ఈ స్థితిలో, ఈ స్థానంలో ఇక్కడ ఉన్నాం. ఆయన లేకుంటే మనము కాదు. ఆయన లేకుంటే నేనైతే లేను. Praise the Lord. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని తన కుమారునితో సారిపోమొకటకు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఆయనతో పాటుగా ఉండటానికి నిర్ణయం తీసుకున్నాడు. ఏమనుందా మనకి అర్హత? మిమ్మల్ని అంటే మీకు కోపం వస్తుంది, నాకైతే లేదు. ఉందా ఎవరికైనా మీకు? మరి కామ్గా ఉంటేనే ఉందనుకుంటున్నాను నేను. ఉందా? నాకైతే లేదు. నా వరకైతే బైబిల్ ముట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు, ఇక నిలబెట్టడానికి అర్హత లేదు. కానీ పిలిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చాను నేను, అంతే. వేరే అర్హత ఏది లేదు. ఒకవేళ ఏదైనా ఉన్నది అంటే అది నన్ను బట్టి కాదు, ఆయన యొక్క రక్తాన్ని బట్టి, ఆయన యొక్క కృపను బట్టి, ఆయన యొక్క ముందు నిర్ణయంలో ఏదో చూడదాన్ని బట్టి అయి ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచాను. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయము? వినబడలేదమ్మా, ఇక్కడే ఉన్నారు కదా, చెప్పరా గట్టిగా ఎవరు? ఏ నిర్ణయము? జగత్ పునాది కన్నా ముందు నిర్ణయం. అంటే మనం ఎప్పుడున్నాం? అప్పుడున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, మళ్ళీ అక్కడికి వెళ్తాం. ఆడికి వెళ్ళే వాళ్ళు వచ్చారా? వెళ్దాం అనుకునే వాళ్ళు వచ్చారా? నిర్ణయం తీసుకొని వచ్చారా? నిర్ణయం తీసుకుంటే అది నీది కాదు, ఆయన నిర్ణయం అయి ఉన్నది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ. చూడండి, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా చేర్చెను. అంటే మన నీతిమంతులం కాదు. నీతిమంతులమా? మీకు కోపం వస్తుంది మళ్ళా. నేనైతే కాదు, నేను కాదు. ఇప్పుడు నీతిమంతుడు ఎవరు? ఆయన. ఇప్పుడు ఆయన లోపల నన్ను పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన లోపల నన్ను పెట్టుకొని నన్ను నీతిమంతుడిగా చేయాలంటే ఆయన యొక్క నీతితో నన్ను కప్పున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నన్ను ఎవడన్నా చూడాలంటే నేను కనబట్టల్లా, ఆయన నీతి కనిపిస్తుంది. ఆమేన్. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. ప్రభువైన యేసుక్రీస్తు లోపల ఏముందో చెప్తారా? బాటిలేనా? కానీ ఇప్పుడు మీరు చూస్తే ఏం కనిపిస్తుంది చెప్పండి? ఏ రంగులో ఉంది? బాటిల్ రంగు ఏంటి? బాటిల్ రంగు ఏంటి? బాటిల్ రంగు ఏంటి చెప్పండి? ఇది సమస్య. అర్థమైందా? ఇప్పుడు ఇదే నిజం కూడా. నీ రంగు నలుపు, నీ పాపం నలుపు, నీ పుట్టుక నలుపు, అన్నీ నలుపే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన నీతితో నీకు కప్పున్నాడు. ఇప్పుడు నువ్వు కనబడవు, నేను కనబడను. ఇది బాటిల్ అని తెలుసు. అయితే బాటిల్ దేని లోపల ఉందంటే ఆయన యొక్క నీతి లోపల ఉన్నది. ఈ రోజు నీవు నేను ఆయన యొక్క నీతి లోపల ఉన్నావు, నీవు నేను కృప లోపల ఉన్నావు, నీవు నేను యొక్క రక్తం లోపల ఉన్నావు.
హల్లెలూయా. ఇప్పుడు ఆయన చేసిన పనుల్లో ఒక్కటే, ఆయన నిన్ను నన్ను మొత్తము ఆయనతో కప్పేస్తున్నాడు, ఆయనతో చుట్టేస్తున్నాడు. అందుకే లేఖనం అంటుంది, ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమలో నేను చుట్టబడి ఉన్నాను. ఎవరు ప్రేమలో? ఎవరి ప్రేమలో? ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమలో నీవు నేను చుట్టబడి ఉన్నాం. ఎందుకని ఆ ప్రేమ అంటే, ఆ ప్రేమ నిన్నటిది కాదు, ఆ ప్రేమ ఫిలడెల్ఫియాది కాదు, ఆ ప్రేమ పెర్గమది కాదు, ఆ ప్రేమ స్ఫుర్ణది కాదు, ఆ ప్రేమ జగత్పురానికన్నా ముందునిచ్చే ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు మొదటిగా నన్ను ప్రేమించాడు. ఇప్పుడే నేను ఆయన ప్రేమించడం ప్రారంభించున్నాను. ఆయన కృప తెలుసుకోవడం ప్రారంభించున్నాను. ఆయన ఆత్మను పొందుకోవడం ప్రారంభించున్నాను. ఆయన మార్గాన్ని కనుగొని ఉన్నాను. ఆ మార్గం నడవటం నేను ప్రారంభించున్నాను. ఇక నీవు ఆయన మార్గం నడుస్తూ ఉండగా నీ స్థానం తెలిసి, ఆయన యొక్క శక్తి తెలిసి, ఆయన యొక్క కృప తెలిసి నువ్వు అడుగులు ముందుకు వేస్తా ఉండగా నీకు ఏ సమస్య వచ్చినా ఆయన నీ పక్షాన ఉండేవాడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. లోపల ఏముంది? బాటిల్ ఉంది. ఇప్పుడు ఈ బాటిల్ని దెబ్బ కొట్టాలి. ఈ బాటిల్ని దెబ్బ కొట్టాలి. చెప్పండి ఎలాగా అవుతుందా? రైట్. ఈ బాటిల్ నేను. ఇప్పుడు ఈ బాటిల్ పాపం చేసింది. ఆ పాపం చేసిన బాటిల్కి ఒక దెబ్బ పడాలా? ఎట్లాగా? అపవాదం అంటుంది, పాపం చేసిన బాటిల్ని కొట్టాలి అన్నాడు. కొట్టుకోపో. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? నా చుట్టూ ఇలాగున్నాడు. అపవాదం అంటున్నాడు, నువ్వు జాలిపడాల్సిన పనే లేదు, కొడితే కొట్టాయి, నీకు చేతనైతే కొట్టు, నీ వల్ల అయితే కొట్టు, నీకు రక్తం కావాలి అంతే కదా, నువ్వు అక్కడ దెబ్బ కొట్టి రక్తం నీకు వస్తుంది. అయితే బాటిల్ రక్తం కాదు అది వచ్చేది, నా రక్తం కాదు వచ్చేది, కానీ రక్తం వస్తుంది. ఏ రక్తం అంటే ఈ బాటిల్ నిమిత్తము కాచబడే రక్తము, ఈ బాటిల్ని విమోచించబడే నిమిత్తము కాచే రక్తమై ఉన్నది. అవునా? ఆ బాటిల్ ఎవరు? వినబడలేదు నాకు. ఎవరా బాటిలు? దెబ్బ ఎవరికి పడాలి? తప్పెవరిది? పాపం ఎవరిది? అతిక్రమం ఎవరిది? మాట వినది ఎవరు? ఆజ్ఞను తప్పింది ఎవరు? ఇప్పుడు దెబ్బ ఎవరికి పడాలి? అయితే ఆయన అంటున్నాడు, నువ్వు దెబ్బ కొట్టుకో, కానీ నేను మధ్యలో అడ్డుంటాను. నువ్వెందుకుంటావు? వారు నా వారు, నేను వారు పిలుచున్నాను, నేను నిర్ణయించుకున్నాను, వారు నాకు కావాలి. నువ్వు వారికి ఏదైనా చెయ్యాలి అనుకుంటే కీడు చేసేయి. అయితే ముందు నేనుంటా, నువ్వేం చేస్తావు చేసుకో, నువ్వేమి మానద్దు, చేసేయి. నేను వారిని ప్రేమించడం మానను. వారికో మాట ఇచ్చాను, నాకో మాట ఇచ్చాడు. నాకు ఇచ్చిన మాట ఏంటి తెలుసా? నిన్ను విడువను. వినపడలా? నిన్ను విడువను. యాకోబు, నిన్ను ప్రేమించా ప్రభువా ఎప్పుడు? నువ్వు పాపంలో ఉన్నప్పుడు. యాకోబుని ప్రేమించా ప్రభువా ఎప్పుడు? నువ్వు ఇంకా తల్లి గర్భంలో ఉండగానే. యాకోబుని ప్రేమించా ఎప్పుడు? నీ అన్నకాలు పట్టుకొని ఇంకా నీ తల్లి గర్భంలో లాగక ముందే నేను ప్రేమించున్నాను. ప్రభువా ఎప్పుడు దాకా? చచ్చేదాకా. ఆమేన్. ఇప్పుడు యాకోబుకి ఆయన ఏం మాట ఇచ్చాడు? నేను విడువను, ఎడబాయను. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు నాకు కూడా అదే మాట ఇచ్చాడు. ఇంకెవరికైనా ఇచ్చాడు ఈ రాత్రి? ఇక్కడ ఇచ్చాడా? ఏ మాట? విడువను. ఈ బాటిల్ పాపంలో ఉన్నది, తప్పులో ఉన్నది, అబద్ధంలో ఉన్నది, మోసంలో ఉన్నది, దొంగతనంలో ఉన్నది, వ్యభిచారంలో ఉన్నది, హత్యలో ఉన్నది. ఆయన అంటున్నాడు, నేను నిన్ను పెంచుకొని ఉన్నాను, నేను విమోచించుకుంటాను, నీవు నాకు కావాలి, నేను నిన్ను కప్పి ఉన్నాను. విడువను.
ఎవరిని? నన్ను. ఎందుకు? ముందుగా నన్ను ప్రేమిస్తున్నాడు, ముందుగా రక్తం కాచున్నాడు, ముందుగా నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకి నేను కావాలి, ఆయనకి నేను కావాలి. నా గురించి ఆయన నిర్ణయం తీసుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను. అందరిని పిలవాల. దేవుడి కాలానికి ఒక వర్తమానం ఇచ్చాడు. అందరికి ఇచ్చాడా? ఇవ్వలేదండి. ఎవరికి ఇచ్చాడు? ముందు నిర్ణయం ఎవరైతే ఉన్నారో వారికి వర్తమానం పంపించి వారిని పిలిచి, ఇదిగో నీ వర్తమానంలో ఉండు. ఎందుకు నీకు వర్తమానం కావాలా? నీ తప్పుని నీకు తెలియజేసేవాడు ఒకటి కావాలి. ఇక్కడున్న మీ ఎవరు తప్పులేని నేను చెప్తే మీరు దానికి అంగీకరించరు. నన్ను దోసేయచ్చు, నన్ను నెట్టేయచ్చు, కాదని చెప్పొచ్చు, పక్కకి వెళ్ళాక ఆయన ఎంత చెప్తాడు అనొచ్చు. కానీ నిన్ను పిలిచిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయ్యి ఉండి, ఆయన ఎన్నుకొని ఉండి, ఆయన ఆలోచన ఉండి, ఈ వర్తమానం దగ్గరికి వచ్చినప్పుడు, నీ స్థానంలోకి నువ్వు వస్తా ఉన్నప్పుడు, ఆయన నీతో మాట్లాడినప్పుడు నువ్వేమంటావంటే, ఈ జీవితం నేను జీవించకూడదు, ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్, ఈ రకమైన జీవితం నాకొద్దు. సో నువ్వు ఎప్పుడైతే, నాకు మొదటి మాట, దేవుణ్ణి ప్రేమించిన వారికి, నువ్వు లోకాన్ని కాక, లోకంలో ఉన్న వాటిని కాక, నువ్వు దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించినప్పుడు ఆయన ప్రేమ నీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆయన ప్రేమ నీకు అర్థమైనదో, నీకు ఆయనకి మధ్యలో ఉన్న ప్రతి ఒక్క అడ్డుని దేవుడు తీసేస్తాడు. ఏమా? ఇప్పుడు దేవుడికి నీకు మధ్యలో అడ్డు ఏంటంటే అపవాది పెట్టిన శోధన, వాడిచ్చిన జ్ఞానము, వాడి కలిగి ఉన్న శక్తి, వాడి యొక్క ప్రభావము, వాడి కల్పించిన అద్భుతమైన కల్పలు, కథలు, ఇవన్నీ నీకు ఆయనకి మధ్య అడ్డు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే దేవుడిని చూడటం బిగించేశాడో, దేవుడినితో మాట్లాడటం బిగించేశాడో, నీకున్న ఆత్మీయమైన మతి మరుపుని దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుడిని చూడటం ప్రారంభించావో, నీకున్న ఆత్మీయమైన మతి మరుపు తొలగిపోతా ఉన్నదో, నీ కనులకి భూమి మీద ఇంకా ఏది నచ్చదో, నీకేది ఇష్టంగా ఉండదు. నువ్వు ఏం చూస్తున్నా నువ్వు ఆకర్షించబడవు. కారణం ఏంటంటే నువ్వు క్రీస్తుని ప్రేమించడం ప్రారంభించున్నావు. వాక్యాన్ని దేవుడు ప్రేమించిన వాడికి లోకంలో ఇంకేది నచ్చదు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి కారణం అంటే అది నీ యొక్క శక్తి కాదు, నీ లోపలికి వచ్చిన శక్తి యొక్క ప్రభావం. అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభావం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇలా మాట్లాడదాం. ఒక పిన్నీస్ తీసుకుందాం. తెలుసుగా మీకు అందరికీ పిన్నీస్ అంటే. ఒక అయస్కాంతం తీసుకుందాం. పిన్నీస్ని ఇక్కడ పెట్టండి. అయస్కాంతం పెట్టి పిన్నీస్ని రుద్దండి ఒక రోజంతా, ఉదయం సాయంకాలం దాకా. ఇప్పుడు అయస్కాంతం తీసేయండి. ఈ పిన్నీస్ని తీసుకెళ్ళి ఒక ఇనపోస్త దగ్గర ఇలా ముట్టించండి. ఏమవుతుంది? వినపడలా? ఇది అయస్కాంతం అయింది. ఇప్పుడు ఎట్లాగా చెప్పండి అమ్మా. అయస్కాంతంతో రుద్దబడింది, అయస్కాంతంతో పాటు ఉన్నది. ఉండి ఉండి ఏమైందంటే ఇది అయస్కాంతం అయింది. ఇప్పుడు నిజమేనా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఈ పైది అయస్కాంతం అనుకుందాం, లోపల నువ్వు అనుకుందాం. నువ్వు ఇలాగే ఉండగా ఒక రోజుకి నువ్వేమవ్వాలా? నువ్వు నిజంగా ఆయన ప్రేమలో ఉంటే నువ్వేమవ్వాలా? ఆయన వాక్యంలో ఉంటే నువ్వేమవ్వాలా? ఆయన ప్రార్థనలో ఉంటే నువ్వేమవ్వాలా? ఆయన వెనకాల నడుస్తూ ఉంటే నువ్వేమవ్వాలా? మీకు చిన్న సంగతి చెప్తా. ప్రభు అయిన యేసుక్రీస్తు అయస్కాంతం అయితే, నాకు తెలిసి ఒక పిన్నీస్ ఉన్నది. ఆ పిన్నీస్ పేరు హానోకు. ఏం హానోకు? పాత నిబంధనలో ఆదికాండంలో హానోకు ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడంటే దేవుడితో పాటు నడవటం బిగించేశాడు. నడిచేప్పుడు ఆయన చెయ్యి తగులుతా ఉంది, ఆయన కాలు తగులుతా ఉంది, ఆయన వస్త్రం తగులుతా ఉంది. తగిలి ఒకరోజు ఈయన కూడా పైకి వెళ్ళిపోయాడు ఆయనతో పాటు. ఏమైంది? ఇప్పుడు ఆయనలో ఏ శక్తి ఉందో, ఏ ప్రభావం ఉందో ఇప్పుడు ఆయన లోపలికి వచ్చింది. గమనించండి. వాక్యంతో పాటు నడిచి, దేవుడితో కూడా నడిచి లాస్ట్కి ఆయనతో పాటు నడిచి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందంటే ఆయనతో పాటు ఉండగానే ఒక ప్రభావం వచ్చింది.
ఈ పిన్నిస్కి అయస్కాంత పక్కనే ఉండగా అది రుద్ది దాని యొక్క ప్రభావం దీని లోపలికి వచ్చింది. హల్లెలూయా. ఇక మొదటి సంగతి ఏంటంటే అయస్కాంతంతో పాటు పిన్నిసు ఉండటానికి ఇష్టపడాల. ఆ తర్వాత దాని యొక్క గుణలక్ష్యం తీసుకోవడానికి ఇష్టపడాల. ఆ తర్వాత దీన్ని తెలియకుండా ఇది కూడా అయస్కాంతం అయిపోతుంది. అయితే మీరు గమనించండి, ఆ పిన్ని స్వరూపం మార్చుకోలేదు, పిన్నిస్ లాగే ఉన్నది. అయస్కాంతం లాగే ఉన్నది. అయితే అయస్కాంతం యొక్క స్వభావం దీని లోపలికి వచ్చింది. నిజమేనా? ఇప్పుడు మనం కూడా వాక్యం విని ప్రార్థించి దేవుని దగ్గరికి వచ్చి పాతని వదిలిపెట్టాక నీ రూపం మారదు. నీ తల ఇక్కడే ఉంటుంది, చెయ్యి ఇక్కడే ఉండి, రంగు కూడా ఏమీ మారదు. మారేదేంటి? వినపడలా? గట్టిగా చెప్తారా? ఏ స్వభావము? గొర్రె పిల్ల స్వభావం లోపలికి వచ్చింది. ఈ లోకపు స్వభావం బయటికి పోయి ఇప్పుడు నీ లోపలికి వచ్చిన స్వభావం ఏంటంటే గొర్రె పిల్ల స్వభావం. ఇప్పుడు నేనేమై ఉన్నానంటే నేను భూ సంబంధమైన గొర్రెపిల్ల కాలా, పరలోక సంబంధమైన గొర్రెపిల్ల యొక్క స్వభావం నా లోపలికి వచ్చింది. హానోకు దేవుడితో పాటు నడిచి వెళ్ళటం వల్ల హానోకుకి దేవుని యొక్క స్వభావం వచ్చి ఇప్పుడు ఆయన భూమి మీద లేడు, నేరుగా పరలోకానికి వెళ్ళి ఆయనతో పాటు కూర్చున్నాడు. నిజమేనా? అది ఆమా నిజమేనా? అది బైబిల్ రాసింది కదా. మరి అదే నిజమైతే ఈ రోజు నేను కూడా హానోకు వెళ్ళి నడిస్తే ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాల్సిందేనా? అయితే దేవుడు అందరికి అవకాశం లేదు, కానీ ఆయన ఎవరిని పిలిచారో, ఎవరిని నిర్ణయించుకున్నారో వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఆశ్చర్యం చూడండి. ఆదాము నుంచి హానోకు అనేవాడు. ఈ మధ్యలో ఎవరితో పాటు దేవుడు నడవలా, 7వ వాడితో పాటు నడిచాడు. ఎఫెసు, స్మరణ, పెర్గమం, తుయితెరే, సార్దీస్, ఫిలదెల్ఫియా, లౌదీషియా. ఇప్పుడు మనం మళ్ళా 7వ వాడు. ఇప్పుడు మనం ఎవరు? సరే, నేనెవరు? 7వ వాడు. 7 సంఘాలు ఉండే వాళ్ళందరూ 7వ వాళ్ళే. నీవు కాదు, నేను కాదు. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే వాళ్ళందరిని దాటి మన దగ్గరికి వచ్చి మనతో ఉండటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ఎంతమంది ప్రభు అయిన యేసుక్రీస్తు అనే అయస్కాంతానికి ఆకర్షించబడాలని కోరుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. ఒక చిన్న మాట. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరిచను. రైట్. ఆయన ముందు కొద్దిమంది అనుకున్నాడు వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళని పిలిచి వాళ్ళు నీతిమంతులు చేశాడు. ఆయన కేవలం మనల్ని పిలిచి నీతిమంతులుగా చేయటానికి కాదు, వారిని నిర్ణయంలో ఉన్న వారిని నీతిమంతులుగా చేశాక దేవుడు వారిని మహిమపరిచాడు. అంటే ఇప్పుడు దేవుడిని పిలిచింది దేనికి? మహిమపరచడానికి. ఇందాక పైన వాక్యం మనం ఏం చదివామంటే దేవుడు ఎందుకైనా మనం ముందుగా పిలుచుకోవడం అంటే ఆయన యొక్క కుమారుడు యొక్క సారూప్యంలోకి రావటానికి. అవునా? అంటే ఇప్పుడు మనం మహిమపరచబడకపోతే ఆయన యొక్క సారూప్యంలోకి రాం. ఇప్పుడు దేవుడు మనల్ని ఇక్కడ వదిలేస్తే ఇక్కడ మనం నీతిమంతులుగా ఉంటాం. లోతు నీతిమంతుడు, నోవాహు నీతిమంతుడు, వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. అయితే ఈరోజు దేవుడు మనల్ని హానోకు ఎలాగ పెట్టాలనుకుంటున్నాడు. అవునా? హానోకు దేవుడి దగ్గరికి ఎలాగ వెళ్ళాడంటే ప్రవక్త ఒక మాట అంటున్నాడు, హానోకుతో దేవుడు చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా హానోకు చేశాడు. మనం ఊరికినే పైకి వెళ్ళిపోం, వర్తమానం వినేగానే పైకి వెళ్ళిపోం. విన్న దాని ప్రకారంగా జీవించిన తర్వాత మనం పైకి వెళ్తాం. ఈరోజు మనం వింటున్నాం, సంతోషం, చదువుతున్నాం, సంతోషం, చూస్తున్నాం, సంతోషం. జీవించినప్పుడే మనం పరలోకానికి వెళ్ళే వాళ్ళమై ఉంటాం. సో దేవుడికి ఒక ఆలోచన ఉన్నది. ఆ ఆలోచన ప్రకారంగా ఆయన పిలుస్తున్నాడు. ఆయన ఆలోచన ప్రకారం ఉన్నవారే దేవుని ఒక్కొక్కరిని కలుస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించినట్లయితే హానోకు ఒక్కడిని కలిసిన దేవుడు అబ్రహాం ఒక్కడిని కూడా కలిశాడు. అబ్రహాం ఒక్కడిని కలిసిన దేవుడు యాకోబు ఒక్కడిని కలిశాడు. యాకోబు ఒక్కడినే కలిసిన దేవుడు కొత్త నిబంధనలకు వచ్చి సమరయ స్త్రీని ఒక్కదానే కలిశాడు. పేతురుని ఒక్కదానే కలిశాడు. పౌలుని ఒక్కదాన్ని కలిశాడు.
పౌలుని ఒక్కనే కలిశాడు. మీరు గమనించినట్లయితే ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే పిలుచుకున్నాడో ఆయనే వారి దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా కలిసి వారితో మాట్లాడి ఆయన ఎవరో వారికి బయలుపరుచుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇప్పుడు హానోకు అంటే దేవుడికి ఎంత ఇంపార్టెన్సో అబ్రహాం అంతే ముఖ్యం కూడా. అవునా? ఆయన నాకు ఒకటి ముఖ్యం ఇంకోటి ముఖ్యం కాదంటల్లా. హానోకు దగ్గర తప్పేమైనా ఉందా అంటే హానోకు జీవించడంలో తప్పేమీ లేదు. మరి సమరయ స్త్రీలో మంచి ఏదీ లేదు, కానీ ఆమెకు ఆత్మీయమైన మతిమరుపు పాపంలో ఉన్నది. ఆ తీసేయటానికి దేవుడు వచ్చాడు. అంటే అంత గొప్పగా పిలువబడి ఏర్పరచబడి ఉన్న హానోకు దగ్గరికి వచ్చిన దేవుడే సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి ముందుగా వచ్చి బావి దగ్గర కూర్చొని ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు నేను అంటున్నా, ఈరోజు కూడా దేవుడు సంఘాల్లోకి వచ్చి ఇళ్లలోకి వచ్చి వ్యక్తిగతంగా వచ్చి ఆయన వెయిట్ చేస్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యంతో ఆయన నా కొరకు వెయిట్ చేస్తున్న సంగతి మనం మర్చిపోతున్నాం. సంఘానికి రాని విశ్వాసి జ్ఞాపకం వల్ల ఒకటే, నువ్వు సంఘానికి రాలేదంటే యేసుక్రీస్తు వచ్చి వెయిట్ చేసినా నువ్వు రాకుండా ఉన్నావంటే అర్థం ఏంటంటే నువ్వు ఎటువంటి మానసికమైన స్థితిలో ఉన్నావో, ఆత్మీయంగా ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నావో అది తెలియజేస్తా. నీకు ఎవడు చెప్పక్కర్లే. ఇంకా దేవుడు సంఘం కట్టింది దేనికి? తన కుమారులతో మాట్లాడటానికి, కుమార్తెలతో మాట్లాడటానికి. ఇప్పుడు సేవకుడే వచ్చి సంఘంలో మాట్లాడటల్లా, సేవకులోంచి దేవుడు ఒక ఆత్మ మనతో మాట్లాడుతుంది. నిజమేనా? ఏ దేవుని ఆత్మ అంటే సమరసి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన అదే దేవుని ఆత్మ, హానోకుతో మాట్లాడిన అదే దేవుని ఆత్మ. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం ఇంటికి పోయి మమ్రేన్ వన్లో కూర్చొని అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడిన అదే ఆత్మ, పరలోక రాజ్యంలో యోహాను తీసుకుపోయి యోహాన్తో పరలోక రాజ్యంలో ప్రకటన గ్రంథం రాయించిన అదే ఆత్మ ఈరోజు సంఘానికి వచ్చి సంఘంతో కూడా మాట్లాడుతుంది అదే ఆత్మ. అవునా? బైబిల్ చెప్పండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మరి ఇప్పుడు సంఘాలతో మాట్లాడేది ఎవరు? ఆత్మ అయి ఉన్నది. ఏ ఆత్మ? సమరయ స్త్రీతో మాట్లాడిన ఆత్మ, పౌలుతో మాట్లాడిన ఆత్మ, పేతురుతో మాట్లాడిన ఆత్మ. అదే ఆత్మ సంఘంలో మాట్లాడుతుంది. నువ్వు సంఘంలో మాట్లాడుతున్నా కూడా నువ్వు సంఘానికి రావటం లేదంటే నువ్వు ఏం చేస్తావో తెలుసా? నిర్లక్ష్యం చేసి దేవుడు యొక్క ఆత్మ మాట్లాడినా నాకు లెక్క లేదన్న స్వభావంతో మన ఇంటి దగ్గర ఉంటున్నాం. ఎస్సానోనా? ఇప్పుడు రావు చూసాడు నాకు వచ్చే నామెళ్ళు ఒక్క పూట సంఘం రాలేదంటే అర్థమేంటి తెలుసా? ఇప్పుడు అది బుధవారమా, శుక్రవారమా, వారం మధ్యలో ఆరాధన, కుటుంబ ప్రార్థనకు పేర్లు చెప్పొద్దు. దేవుడు మాట్లాడే స్థలం అదే నాకు తెలిసినంత వరకు. పేర్లు మన ఇష్టం ఏమైనా పెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు నేను ఆరాధనకి రావాలా వద్దా? ఎందుకు రావాలి? అసలు దేవుడు వచ్చింది ఎవరి కోసం? నా కోసం. వస్తే నేను సంఘం రాకపోవచ్చం ఏంటి? అంతకన్నా బలహీనత ఉందా ఇంకేదన్నా? వాక్యము అంటే దేవుడు నీ కొరకు ఎత్తుక్కుంటా వస్తుంటే నేను పోయి ఇంట్లో కూర్చున్నానంటే నీకన్నా మూర్ఖురాలు ఉన్నాడా అంటున్నా. కాబట్టి ఏం చేద్దాం? ఇప్పుడు ముసలోళ్ళు, లేవలేనోళ్ళు, ఇంకోళ్ళ సహాయం ఉంటే లేనోళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళతో రాలేరు, వాళ్ళు చర్చిలకు వస్తున్నారు. శరీరం బాగుండి, ఆరోగ్యం బాగుండి, అన్నీ బాగుండి, వయసు ఉండి ఆరాధనకి రావాలంటే నిన్ను ఇంకొకటి నెట్టాల పుల్లబట్టుకొని, నిన్ను ఇంకొకటి లాగాల, నువ్వు పద అని చెప్పాలా, ఇంకా రెడీ అవ్వలేని అడగాల. ఏంటంటే ఇది క్రీస్తుని ప్రేమించలేని తత్వం. ఇది ఆయన రక్తము కాచాడంటే నా కోసం అంటున్నావు, పాపం తీసాడంటే నా కోసం అంటే అన్నీ ఒప్పుకుంటున్నావు. కానీ ఈ శరీరం అని చూశాడని చెప్పే కదా, ఇది భూమి నుంచి వచ్చింది, ఇది నిన్ను ముందుకు పోనీదు, ఇది నిన్ను ఆటంకపరిచేది. నీ ఆత్మ ఎప్పుడు నిన్ను ఆటంకపరచదు. పిలువబడిన వాని ఆత్మ సంఘము కొరకు, పరిచర్య కొరకు పరిగెత్తుతానే ఉంటుంది. అది ఎందుకంటే ఆత్మలో ఉన్నది దేవుడు ఒక ఆత్మ, వాక్యంలోని ఆత్మ, మేడగదిలో కుమ్మరించిన ఆత్మ, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ, అది పరిశుద్ధమైన ఆత్మ. ఆ ఆత్మ బలహీనమైన ఆత్మలని బలపరిచే ఆత్మ అయి ఉన్నది. బలహీనంగా ఉన్న వారిని బలపరచడానికి దేవుడు మనకిచ్చే శక్తి పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం అయి ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరన్నా మన దగ్గరికి వస్తే
నువ్వు ఆత్మీయమని బలపరచాలా. ఎందుకంటే నువ్వు కలిగి ఉన్నది బలమైన పరిశుద్ధాత్మయం. ఇప్పుడు దేవుడు ఎందుకు మన దగ్గరికి వచ్చాడంటే ఆయన ఆత్మను మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈరోజు బైబిల్ చెప్తా ఉన్నది విమోచన దినం వరకు ఆయన ఒక ఆత్మలో ముద్రించబడి ఉన్నాం. అంటే మనం లోపల ఉన్నాము, పైన ఆయన ఆత్మచేత ముద్రించబడి ఉన్నాం. హల్లెలూయా. మరి ఇప్పుడు నా బలం ఏంటంటే నేను కాదు, నేను ఏ ఆత్మలో ముద్రించబడ్డానో ఆ ఆత్మ యొక్క ప్రభావమే నా యొక్క బలం. నాకు సొంతానికి బలం లేదు. ఆమేన్. నువ్వు ఇంకొకరికి బలం ఇవ్వాలంటే నీ బలం ఇవ్వలేవు, నువ్వు కలిగి ఉన్న బలం వాళ్ళకి ఇవ్వాలా. ఆమేన్. ప్రాఫెట్ ఒక మాట చెప్తాడు, ఒకరికి నువ్వు అప్పు ఇవ్వాలా. నిన్ను ఒకళ్ళు అప్పు అడిగారు, నువ్వు వాళ్ళకి ఇవ్వాలంటే ముందు నా దగ్గర ఇది ఉండాలి, అప్పుడు నేను ఇస్తా. నా దగ్గర లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తా? అవునా? నువ్వు ఇంకొకరిని బలపరచాలంటే ముందు నేను బలం కలిగి ఉండాలి. అవును. ఇంకొకరికి వాక్యం చెప్పాలంటే, ఇంకొకరిని మార్చుకోమని చెప్పాలంటే ముందు నేను సాక్ష్యం కలిగి ఉండాలి. అంటే ముందు నేను ఏమి కలిగి ఉన్నానో ఇతరులకు అది ఇవ్వగలుగుతా. ఎందుకు ఈరోజు మనం చెప్పిన ఇతరులు వెళ్ళలేదంటే ముందు నేను ఇది కలిగి ఉండాలా. అప్పుడే నేను ఇంకోటి చెప్పినప్పుడు నన్ను బట్టి నేను కలిగి ఉన్న సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు నమ్మి తీరాలి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేస్తారంటే ముందు ఆయన ఒక సాక్ష్యం కలిగి ఉన్నాడు, ముందు ఆయన ఒక మాదిరికరమైన జీవితం జీవించాడు. ఇప్పుడు ఆయన జీవించి మీరు నాలాగా జీవించని అంటున్నాడు. ఈరోజు నిజంగా ఈ కాలంలో ఉన్న మనము ఏం చేయాలంటే ముందు నేను జీవించి ఇదిగో నన్ను వలే నువ్వు కూడా పోరా, వెనకాలరా. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 11వ అధ్యాయం అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారము అని. ఇప్పుడు సంఘం ఎలా చెప్పాలా? నేను ఇంకొకటి చర్చికి రమ్మనాలని ఏం చెప్పాలా? నా ఇంటి ఒక బలహీనలు ఉన్నాడు, అని చర్చికి రమ్మాలని నేనేం చెప్పాలా? నా కుటుంబంలో, నా బంధువుల్లో, నా స్నేహితుల్లో ఒకటి బలహీనంగా ఉన్నాడు, వారికి నేను ఏం చెప్పి పిలవాలంటే నన్ను చూడు, నా సాక్ష్యం చూడు, నా జీవితం చూడు, నేను ఎలాగెళ్తా నువ్వు నా వెనకాలరా. ఈరోజు దేవుడికి కావాల్సిన అటువంటి సాక్ష్యము, అటువంటి బలము కావాలి. అటువంటి బలమైన జీవితం నువ్వు జీవించడం కొరకే దేవుడు నిన్ను పెంచుకున్నాడు, నేను నీతిమంతుడిగా చేశాడు. ఇప్పుడు దేవుడిని మహిమపరిచే ఆ యొక్క స్థితి స్థానంకి నువ్వు వచ్చున్నావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక ఎంత మాత్రము పాత జీవితము నా లోపలికి రావటానికి గట్టిగా రావాలా, గట్టిగా రావాలా, లోపల నుంచి రావాలా, ఇంకొంచెం బలంగా రావాలా, సంతోషంగా రావాలా. పాత జీవితము వినపడలేదండి. పాత జీవితము నాకొద్దు. రెండోది, పాత జీవితము విడిచిపెడదామా? విడిచిపెడదామా? విడిచిపెడదామా పక్కన పెట్టండి. విడిచిపెట్టాను. నీ మాట ఎలాగుండాలి? విడిచిపెట్టాను. నిన్న విడిచిపెట్టా, ఈరోజు విడిచిపెట్టా, రేపు ఎప్పుడో వదిలిపెట్టా. క్రీస్తులో నువ్వు ఎలా ఉండాలంటే వాక్యం వచ్చి నీతో మాట్లాడగానే, సమరస్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడగానే ఆమె కుండ పగలగొచ్చింది. ఏంటా కుండ? కుండ అంటే మీకు తెలుసా? అది నీ యొక్క శరీరము. ఇప్పుడు ఆమె ఏం పగలగొచ్చింది? ఆమె పాత జీవితము, ఆమె పాత కొండ జీవితము, పాడైపోయిన జీవితము, చెడిపోయిన జీవితము క్రీస్తుని మాట్లాడగానే నువ్వు ప్రవక్తని గ్రహించాను, నువ్వు మెస్సయ్యని గ్రహించాను, మా పాపం మా జ్ఞాపకం చేసేవాడు మెస్సయ్య, ఇప్పుడు ఆ తప్పు నాకు తెలిసింది, నా కొండ పగల కొట్టేశా. ఇప్పుడు ఏమంటుంది? ఇక ఎంత మాత్రం నేను పాత జీవితం జీవించను. ప్రైజ్ ది లార్డ్. అప్పటిదాకా వ్యాపారం చేసింది, అప్పటిదాకా వ్యభిచారం చేసింది, ఇప్పుడు వీళ్ళలోకి పోయింది, ఊర్లోకి వెళ్ళి అంటుంది ఇప్పుడు నేను ఆ వ్యాపారం మార్చా. ఏంటది? వ్యాపారం మార్చావా? ఇదే వ్యాపారం. నువ్వు నాతో తప్పు చేసావు, జ్ఞాపకం ఉన్నదా? ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నా, నా కొండ పగలగొట్టా, నీవు నీ కొండ పగలగొట్టు. నీవు కూడా క్రీస్తు లేకరా, నీవు కూడా మెస్సయ్య లేకరా, నీవు కూడా ప్రార్థన చేయి, నీ జీవితం మార్చుకో. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పాత జీవితపు కొండల్ని పగలగొట్టి, ఆత్మీయమైన మతిమరుపుని పగలగొట్టి, క్రీస్తు లోపలికి అడుగుపెట్టి, ఇక నాకు ఎంత మాత్రం పాత జీవితం వద్దు, చెడిపోయిన జీవితం వద్దు,
బలహీన ఆలోచనలు వద్దు, లోకపు ఆలోచనలు వద్దు, లోకపు సంగతులు నాకొద్దు. నాకేదన్నా కావాలంటే కేవలము క్రీస్తుకు సంబంధించిన మాత్రమే కావాలి. ఆమేన్. ఇలా మాట్లాడుకుందాం. సమరయ స్త్రీ జగత్ పునాది కన్నా ముందు ఎవరు? దేవుడు ఒక ఆలోచనలో ఉన్నామా? ఇప్పుడు భూమి మీద పాపంలో ఉన్నది. దేవుడు ఆమె దగ్గరికి వచ్చాడు, పాప జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు నేను పోయి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నువ్వు పాపం చేసావంటే ఏమంటది? ఊడరా నువ్వు అంటది. మర్యాదగా మాట్లాడతారా పాపం చేసావంటే? అంటదా అనదా? కానీ యేసు గురించి మాట్లాడితే ఏమంటుంది? నీ భర్తను దేపో. నాకు భర్త లేడు. నువ్వు చెప్పి నిజమే, ఇంతకుముందు 5 ఇప్పుడు 6వ వాడు. ఏమంటుంది? నువ్వు ప్రవక్తవు కదా ఆయన అంటున్నాడు. నువ్వు చెప్పి నిజమే. ఏమంటుంది? కాదు కాదు, నువ్వు ప్రవక్త కాదు, నువ్వు మెస్సేవ్ కాదు. ఆయనేమో తిడతంటే ఈమెమో ఆయన ఎవరో గుర్తుపట్టాలని ప్రయత్నిస్తుంది. అర్థమైనదా? అంటే నిజమైన ఆత్మ నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ తప్పుని పాప నీకు చెప్పినప్పుడు నువ్వు ఆ చెప్తున్న వ్యక్తిని చూడలేవు, కానీ ఆ చెప్తున్న వ్యక్తిలో ఉన్న ఆత్మ ఏంటో నువ్వు చూస్తూ ఉంటావు. హల్లెలూయా. నువ్వు మాట్లాడలేవు, నువ్వు దాన్ని ఒప్పుకు తీరాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీ వద్దకు వచ్చినప్పుడు నీ యొక్క పాపాన్ని నీలో ఒప్పిస్తాడు, నీ తప్పును ఒప్పిస్తాడు. నువ్వు పాపంలో ఉండకుండా ఉండేలాగా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. నీ జీవితం మారుస్తాడు, నీ తీరు మారుస్తాడు, నీ వస్త్రధారణ దగ్గర నుంచి నీ నడత దాకా మొత్తం ఆయన మారుస్తాడు. ఆమేన్. అందరినీ మార్చడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన వేశ్యల మొత్తాన్ని మార్చలా, దొంగల మొత్తాన్ని మార్చలా. ఆయన ఎన్నికలో ఎవడైతే ఉన్నాడో, నా మాట అర్థమవుతున్నాయా? ఇప్పుడు చిన్న మాట చెప్తా. యేసుక్రీస్తుకు సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు కుడి పక్కన దొంగ, ఎడం పక్కన దొంగ ఉన్నాడు. ఇద్దరు దొంగలే. ఆయన ఇద్దరిని మార్చచ్చుగా, కానీ ఆయన ఆలోచనలో, జగత్ పునాది కన్నా ముందు ఆలోచనలో ఒకడే ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఇంతకీ కుడి పక్కన ఎవరున్నారు? వినబడలేదు నాకు. సిలువలో కుడి పక్కన ఎవరున్నారు? మీరు మొహమాటం సిగ్గుపడుతున్నారు, నాకైతే అట్లాంటివి లేవు, నేనే ఉన్నాను అక్కడ. ఇంకొకటితో నాకెందుకు, నేనున్నాను అక్కడ. ఇప్పుడు ఆయన ఎవరిని క్షమించారంటే ఒప్పుకున్నాడే క్షమించాడు. నేనేం పాపం చేయలే, నాకన్నా పవిత్రులు ఎవరు లేరంటే ఆయన నేను మీకోసం రాలేదు పోండి అన్నాడు. ఇప్పుడు కుడి పక్కన దొంగ ఏమంటున్నాడు? అయ్యా నేను పాపిని, నేను తప్పు చేశా, నా పాపం కరెక్టే, నీకు శిక్ష పడటం కరెక్ట్ కాదు, నా వల్ల నీకు శిక్ష పడింది, కాబట్టి నీ రాజ్యం వచ్చినప్పుడు. ఏ రాజ్యము? ఏ రాజ్యము? దేవుని యొక్క రాజ్యము, క్రీస్తు యొక్క రాజ్యము, పరలోక యొక్క రాజ్యము. అది వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? నిన్ను జ్ఞాపకం చేసుకుంటా. అంతేకాదు ఈరోజు మధ్యాహ్నం నీవు నేను పరదేశం ఉంటా. పదా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వు సంఘానికి వచ్చినప్పుడు, దేవుని వద్దకు వచ్చినప్పుడు, నీ తప్పుని చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడినప్పుడు నీ తప్పుని ఒప్పుకోక నీవు ఉండలేవు. నువ్వు తప్పుని ఒప్పుకున్నాక క్షమించకుండా ఆయన ఉండలేడు. కాబట్టి ఇంతకన్నా గొప్ప అవకాశం ఏది లేదండి. క్రీస్తు వచ్చినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు నీ తప్పును ఒప్పేసుకోవటమా, పాపాన్ని ఒప్పేసుకోవటము, దాని నుంచి పక్కన తప్పుకోవటము, ఆ జీవితం విడిచిపెట్టడము. మళ్ళా నాకు ఈ జీవితం వద్దు, నాకు ఇది అక్కర్లా, నేను విడిచిపెట్టా. ఆశ్చర్యం ఏంటంటే ఆ దొంగ చేతుల్లో మేకలు కొట్టారు, కాళ్ళకి మేకలు కొట్టారు, 6 అడుగుల పైన క్రీస్తు వలె అలాడుతున్నాడు. నిజమేనా? ఇందాక వాక్యం ఏం చదివాం? మర్చిపోయారు. దేవుడి యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క సారూప్యములో ఉండటానికి ఆయన మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు క్రీస్తుకి ఎలాగైతే సిలువేశారో ఆ దొంగ కూడా అలాగేశాడు. ఈయనకి 6 అడుగుల పైన, ఆయనకి 6 అడుగుల పైన. క్రీస్తుకి ఎలా సిలువేస్తే ఆయనకి అలాగే సిలువేశాడు. అయితే ఆయన నిమిత్తము కూడా క్రీస్తు సిలువేయబడ్డాడు. ఆమేన్. ఆశ్చర్యం ఏంటంటే ఆ దొంగ చనిపోవటానికి కొద్ది క్షణాల ముందు తన పాపను వదిలిపెట్టాడు, తన తప్పును ఒప్పుకున్నాడు. రహస్యం చెప్పనా? పాత నిబంధన పరిశుద్ధుల్లో చిట్ట చివరి పరిశుద్ధుడు ఎవడంటే ఆ దొంగ. ఇప్పుడు మనం ఎక్కడో తెలిసి అక్కడే ఉన్నాం మనం ఈరోజు. ఎందుకంటే కొత్త నిబంధన పరిశుద్ధుల్లో ఇది చివరి కాలం ఇదే. ఇప్పుడు ఈ కాలంలో మనం కూడా ఎలాడుతున్నాం అలాగే.
అది ఆశ్చర్యమైన సంగతి చెప్పరా, క్రీస్తు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా వాడి పక్కనే ఉన్నాడు. ఇలా మాట్లాడుకుందాం, ఇలా చెప్పాం, అయస్కాంతం పిన్నిస్ పక్కనే ఉన్నాయి. అయస్కాంతం యొక్క ప్రభావం పిన్నిస్ మీద పడింది. పిన్నిస్ అయస్కాంతం అయింది. యేసుకు సిలువేయబడ్డాడు. ఆ పక్కన ఒక దొంగ సిలువేయబడ్డాడు. 6 గంటలు వాడు కూడా క్రీస్తు పక్కనే ఉన్నాడు. అది రహస్యం ఏంటంటే, నేను అంటాను వాడు పిలువబడ్డాడే అంట. ఎందుకో చెప్పనా, ఎడం పక్కన ఇంకోడు ఉన్నాడు, కుడి పక్కన కూడా ఉన్నాడు. ఎడం పక్కన మా తంతే ఉన్నాడు. కారణం ఏంటి చెప్పనా, ఈరోజు సంఘంలో కూడా అలాగే ఉంటాం. ఒప్పుకునేవాడు ఉంటాడు, ఒప్పుకున్నాడు ఉంటాడు. కారణం ఏంటంటే పిలవబడ్డోళ్ళు ఒప్పుకుంటారు, ఏర్పరచబడ్డోళ్ళు ఒప్పుకుంటారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పనా, క్షణంలో చూడండి, అపోస్తులు 3.5 సంవత్సరాలు ఆయన పక్కన నడిచారు. ఆయన యోధ తప్పిపోయాడు. 6 గంటలు నడవలా పక్కనే ఉన్నాడు దొంగ. దేవుడు వాడిని పిలిచాడు, వాడిని నీతిమంతుడిగా చేశాడు. దేవుడే వాడిని మహిమపరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రాఫెట్ చెప్తున్నాడు, యేసుక్రీస్తు పరదేశంలోకి వెళ్ళాల, పాతి పెట్టగానే కిందకి పోయాడు, పాతాళం దగ్గరికి పోయాడు. అయితే దొంగ ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశ దగ్గరికి పోయి తలుపు కొట్టాడండి. అబ్రహాం వచ్చి తలుపు తీశాడు. గుంటూరు అబ్రహాం గారు కాదండి, ఆ అబ్రహాం గారి గురించి మాట్లాడుతాడు. ఆయన తలుపు తీశాడు. ఎవరు నువ్వు అన్నాడు. అంటే నన్ను ఒక ఆయన ఇక్కడికి వెళ్ళమన్నాడు, వచ్చాను నేను అన్నాడు. ఎవరు పంపించాడన్నాడు. అదే సెల్లు మీద అలాడుతూ, ఆయన పేరు నాకు తెలియదు, గడ్డం పొడుగ్గా ఉన్నది, ఇలాగున్నాడు అలాగున్నాడు చెప్తాడు. ఆయన పంపించాడా, నువ్వు సువార్త ప్రకటించి హత్య చేయబడి వచ్చావా అని అడిగాడు అబ్రహాం. అసలు నాకు సువార్త అంటే ఏంటో తెలియదు అన్నాడు. వింటున్నారా, నువ్వు హతసాక్షివా అన్నాడు. హతసాక్షి అంటే ఏంటో తెలియదు, కానీ నేను చాలా మందిని చంపాను అన్నాడు. సో రోజుకి 7 సార్లు మోకాలు వచ్చి ప్రార్థన చేసేవాడు వా నువ్వు అన్నాడు. అసలు ప్రార్థన నాకు తెలియదు అన్నాడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? మరి నువ్వు ఇక్కడికి ఎలాగొచ్చావు? నాకు తెలియదు, నా పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఆయన సిలువేశారు. ఒక మాట అడిగా, నేను తప్పుని, నేను పాపం చేశా, నేను దొంగనే, నాకు ఇది కరెక్టే, కానీ ఇది కరెక్ట్ కాదు, నీ రాజ్యం వస్తే నీకు జ్ఞాపకం చేసుకో అని చెప్పాను. ఆయన ఒకటే మాట అన్నాడు, నిశ్చయంగా ఈ దినం నాతో పాటు పరదేశంలో పో అన్నాడు. అబ్రహాము యోబు తలుపు తెచ్చి లోపల రా అంటున్నారు. లోపల అందరూ పరిశుద్ధులు. నువ్వు భూమి మీద ఏం పని చేసి వచ్చావని అడిగాడు. నేను దొంగని అని చెప్పాడు. లోపలంతా ఎవరున్నారు? ఈయనెవరు? ఇప్పుడు దొంగ కాదండి, భూమి మీద దొంగ. ఇప్పుడు ఎవడు రాసి చెప్పనా, ఆ చిట్ట చివరి ఒక్క వ్యక్తి కొరకు యేసుక్రీస్తు 6 గంటలు సిలువలు వేలాడాడు. ఆ చిట్ట చివరి గొర్రె. ఇప్పుడు ఇంతమంది సేవకులు భూమి మీద చేసే పరిచర్య ఏంటంటే, ఈ కొత్త నిబంధనలో ఆ చిట్ట చివరి గొర్రె ఉన్నది తేవాల. రేపు 8, 9 కొడుకులు ఎందుకు? ఆ గొర్రె కోసమే. గొర్రె ఎక్కడుందో మనకు తెలియదు. ఇది గొర్రె పురాణం కాదండి, ఇది గొర్రె వర్తమానం అయి ఉన్నది. సో ఇప్పుడు మనం దేని కొరకు ఎదుగుతున్నామంటే ఆ చివరి గొర్రె కావాలా, ఆ చివరి గొర్రెని తేవాలా. ఇప్పుడు సంగతి ఏంటో తెలుసా, పాత నిబంధన పరిశుద్ధులు మొత్తము సమాధుల్లోంచి లేవాలంటే ఆ దొంగ మారి లోపల రావాలా. ఇప్పుడు అంతా ఎక్కడ ఆగింది? దొంగ దగ్గర. కోపం రాదుగా ఇప్పుడు ఎత్తబడింది ఎక్కడ ఆగింది? దొంగ దగ్గర ఆగిందండి. ఎవరా దొంగ? చెప్పరే ఎవరు మరి? మీరు చెప్పరేంటంట. ఇప్పుడు ఎవరి దగ్గర ఆగింది ఎత్తబాటు? అయితే మనం చేస్తాం దొంగతనం ఏంటో కూడా చెప్పరేయండి. పరిచర్య చెయ్యక ఆ చివరి గొర్రెని తేక, ఇదిగో మనం ఇలా ఎలాడుతున్నాం సిలువ మీద. కాబట్టి ఏం చేద్దాం? రాదు. చూడు ఎందుకు వస్తుంది? రాదంటున్నా. అందుకనే మీ కోపం వచ్చి దొంగలు ఎవరు? మనం దొంగలుగానే ఇలా చెప్పేసుకుంటాం, ఉండిపోదామా? ఆ దొంగ సిలువలో ఒప్పుకొని కొండ పగలు కొట్టాడు. మరి మన కొండలు ఎప్పుడు పగిలేది? పగిలితీయా? పగిలినయా? ఎప్పుడు? తర్వాత ఊడ్చిపడేయటమే బయట మొత్తం.
ఈరోజు మన జీవితం పైన, పాత జీవితం పైన కొండలు పగలగొట్టకుండా నువ్వు క్రీస్తులు అడుగు ముందుకు వెళ్ళావు. సమరయ స్త్రీ ఎమ్మటే పగలగొచ్చింది, అక్కడే వదిలిపెట్టింది. అలాగే నీ వాక్యమైన కానీ, దేవుడు నీతో మాట్లాడగానే నీ యొక్క స్వభావాన్ని అక్కడే మార్చుకోవాలి, నీ యొక్క స్థితిని అక్కడే మార్చుకోవాలి. నీ సాక్ష్యం మారాల్సింది దేవుడు మాట్లాడుతూ ఉండగానే, నీ మాటలు మారాల్సింది అక్కడే. ప్రతి ఒక్కటి నీలో ఉన్నది దేవుడికి ఇష్టం లేని సమస్తము దేవుడు మాట్లాడుతూ ఉండగానే మారవలసి ఉన్నది. విడిచిపెట్టిన వాడు ధన్యుడు. చూడండి, బైబిల్ యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, వర్తమానం అందరు నమ్మలేరు కానీ దొంగలు వేశ్యలు నమ్ముతారన్నాడు. కోపం మాకు ఎందుకంటే అంత పోల్చారంటే ఇది కారణం. పరలోక రాజ్యంలో ముందు ప్రవేశించే దొంగలు వేశ్యలే అన్నాడు. వాళ్ళు వేశ్యగా ఉండి పైకి పోలా, దొంగగా ఉండి పైకి పోలా, ఆ కొండలు పగలగొట్టి పైకి పోయారు. అవునా? సమరయ స్త్రీకి ఎంతసేపు చెప్పాడు వాక్యం యేసుక్రీస్తు? వినబడలేదండి. ఒక గంట, ఒక అరగంట, 4-5 ఎంతసేపు ఉండి చదివితే 5 నిమిషాలు పట్టుద్ది. మరి 5 నిమిషాల్లో దేవుడు ఆమెతో మాట్లాడితే ఆమె జీవితకాలం సరిపోయింది. మరి మనతో అమ్మ ఇప్పుడు సైదాపురంతో మాట్లాడుతున్నా. ఆ ఎలీషాబాద్ ఇంటి దగ్గర రాత్రి పూట 4 రోడ్ల జంక్షన్లో నాకు ఓ టేబుల్ వేస్తారు, ఓ కుర్చీ వేస్తారు. ఎక్కడ లూది ఎక్కడ ఉంది, ఇదిగో ఆమె తెల్లాళ్ళు కాపీ తెచ్చిస్తూ ఉంటుంది. తెల్లా నిద్రపోకటి మీద మాట్లాడానా? సూర్యుడు చంద్రుడు వాళ్ళతో వచ్చిపోతానే ఉన్నాయి, మాతో మీద మాట్లాడుతూనే ఉన్నా. నిజమేనా కదా? ఎన్ని రాత్రులు గడిచిపోయినాయి, అవునా కదా? మరి ఎంత మార్పులు వచ్చినాయి? నేను నమ్మకంగా మాట చెప్తా, నేను మాట్లాడితే మీరు ఎవరు మారరు. దేవుడు మీతో మాట్లాడితేనే మీరు మారుతారు. నాకు ఆ సంగతి తెలుసు. అయితే మీకు అర్థమయ్యేలా నేను చేయగలిగింది ఏంటో ఒకటే, దేవుడికి మీరు కావాలి. నువ్వు ఏ స్థానంలో ఉన్నావు నీకు తెలియచేయటము, దేవుడు నీకు కావాలి నీకు తెలియచేయటం, అంతేనా? ఇప్పుడు ఆ స్థానం నాకు తెలిస్తే, ఇప్పుడు దొంగ స్థానం దొంగ తెలిసాక దొంగలాగా ఎందుకు ఉంటాడు? సమరయ స్త్రీకి ఆమె స్థానం తెలిసాక సమరయ స్త్రీలాగా ఎందుకు ఉంటుంది? ఇక ఎంత మాత్రం వ్యభిచారంలో ఉండదు, ఎంత మాత్రం దొంగతనంలో ఉన్నాడు. ఏం చేస్తారంటే, నన్ను దేవుడు నీతిమంతుడిగా చేసే దొంగ ఇంకెందుకు ఉంటాను, నన్ను నీతిమంతుడిగా చేస్తే ఇంకెందుకు వ్యభిచారంలో నేను ఉంటాను. నన్ను ఆయన మహింపరచడానికి నాలో ఉన్న పాపాన్ని, లోపాన్ని, బలహీనతని, శాపాన్ని ప్రతిదాన్ని ఆయన తీసేస్తుంటే, నాలో ఉన్న బలహీనమైన రంధ్రాలన్నీ ఆయన ఒక పరిశుద్ధమైన రక్తంతో కప్పేస్తూ ఉంటే, ఇక నాలో ఉన్న బలహీనతలు మొత్తం పోయి ఆయన ఒక ఆత్మ కిందకి నేను కూడా వచ్చే ఉంటాను కదా, ఆయన ఒక రక్తం కింద నేను కూడా వచ్చే ఉంటాను కదా. కాబట్టి ఏ బలహీనత లేకుండా దేవుడే నడు చేస్తున్నాడు. నువ్వు ఆ స్థానంలోకి రావాల్సి ఉన్నావు, నువ్వు ఆ స్థితిలోకి రావాల్సి ఉన్నావు. నువ్వు అలాగ ఉండగా ఇప్పుడు నిన్ను బలహీనపరిచేవాడెవడు? నీ ఎదురుగా నీకు యుద్ధం చేసేవాడెవడు? ఇప్పుడు చెప్పొచ్చా? ఇప్పుడు నీకు విరోధి ఎవడు? అసలు విరోధి నీకు లేడు, వాడు క్రీస్తుకు విరోధి. నువ్వు ఇప్పుడు నీకు విరోధంగా వాడు ఉన్నాడు అనుకుంటున్నావు. రహస్యం చెప్పనా, నువ్వు క్రీస్తులో ఉండగా నీకు విరోధం లేరు. బైబిల్ ఏమంటుంది? దేవుడే మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవడు? చెప్పండి ఎవడు? నువ్వు క్రీస్తులో ఉన్నా, నీకు విరోధి ఎవరు? ఇప్పుడు క్రీస్తుకు వాడు విరోధి, కాబట్టి యుద్ధం ఎవరితో చేస్తాడు? నువ్వు క్రీస్తులో ఉంటే క్రీస్తు నీ తరపున యుద్ధం చేస్తాడు, అవునా? నువ్వు పిలువబడిన వాడు అయితే దేవుడు నిన్ను పిలిచాడు, నీతిమంతుడిగా చేశాడు, నిన్ను మహింపరిచాడు. ఇప్పుడు నువ్వు మహింపరచబడినట్లయితే ఎక్కడున్నావంటే పరిపూర్ణంగా క్రీస్తులో ఉన్నావు. క్రీస్తులో నీ ఉండగా ఇప్పుడు నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమైనా వర్ధిల్లదు. ఇప్పుడు గమనించు, ఈ లోపల నీవు ఉన్నావు, పైన క్రీస్తున్నాడు. ఇదిగో ఒక పెద్ద కత్తి తీసుకొచ్చే ఇప్పుడు నేను పొడవడానికి, ముందు ఈ కత్తి ఎక్కడికి పోద్ది? నీకు తగలదు. ఏంటి కారణం? నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకని? నువ్వు క్రీస్తులో ఉన్నావు. క్రీస్తుని ఛేదించుకొని నీకు తగిలే ఆయుధం ఇంకా రాలేదు, ఇక రాదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? క్రీస్తులో నిశ్చయంగా ఉన్నావు. అందుకే హెబ్రీయుల రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది, క్రీస్తు యేసు మన పక్షమున ఉండగా శిక్షా విధి లేదు. క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదంటే శిక్షించడానికి ఆయుధమే లేదు. ఎందుకు లేదు? నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి, క్రీస్తుకు వ్యతిరేకమైన ఆయుధం లేదు కాబట్టి. కాబట్టి ఇప్పుడు శక్తి ఆయనదే, కృప ఆయనదే.
ఇంకా కరెక్ట్గా మాట్లాడే ప్రవక్త అన్నట్టుగా ఇప్పుడు మనమందరం ఒక కవచము కలిగి ఉన్నాము. ఏంటా కవచం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే కవచం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఆ కవచానికి తగిలే ప్రతి ఆయుధం ముక్కలైపోతుంది. ఆ కవచానికి తగిన ప్రతి ఆయుధము దాని యొక్క శక్తిని పోగొట్టుకుంటుంది. అలాగే అపవాది యొక్క పన్నాగాలు, కుట్రలు, కుతంత్రాలు, మాటలు, వాడు చెప్పే షాడీలన్నీ కూడా నీ దగ్గరికి వచ్చి నేను పడేయాలని ప్రయత్నించినప్పటికీ అవి వాడి శక్తిని కోల్పోయి బలహీనం అవుతా ఉన్నాయి. కారణం ఏంటంటే క్రీస్తులో ఉన్న శక్తిని బట్టి ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ఆత్మ నీ చుట్టూ కవచం వలె ఉన్నాయి. ఆ కవచము మానవ కంటికి కనబడదు, అది సహజాతీతమైన కవచమై ఉంది. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ వెపన్ వాజ్ అరౌండ్ యూ. కంటికి కనపడని ఒక సహజాతీతమైన శక్తి నీ చుట్టూ ఆవరించి ఉన్నది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాను పైకి వెళ్ళగానే అక్కడ సింహాసనం ఉన్నది. సింహాసనం చుట్టూ వర్షధనుసు ఆవరించి ఉండను. సింహాసనం చుట్టూ రెయిన్బో ఉన్నది. ఆ వర్షధనుసు చూస్తే ఎలా ఉండదంటే వర్షధనుసు చుట్టూతో రౌండ్గా ఉన్నది, దాని లోపల మధ్యలో ఆయన కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు నువ్వు క్రీస్తులో ఎక్కడున్నావు? ఆయనలో ఉన్నావు. నీ చుట్టూ క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు చుట్టూ వర్షధనుసు ఉన్నది. ఇప్పుడు నీ దగ్గర రావాలంటే అపవాది ఎన్ని ప్రయత్నాలు చేయాలి? అయితే రహస్యం ఏంటంటే వాడు ఎన్ని ప్రయత్నాలు చేసి దగ్గర రాలేడు. దేన్ని బట్టి? ఇలా మాట్లాడుకుందాం. మన కులాన్ని బట్టి, మన మతాన్ని బట్టి, మన ఇంటి పేరు ప్రభావాన్ని బట్టి, లేదా మన ఊరిని బట్టి, లేదా మనం కలిగి ఉన్న పాస్టర్ గారు సంఘాన్ని బట్టి, లేదా మనం కలిగి ఉన్న ఈ కాలాన్ని బట్టి ఏమీ కాదండి. క్రీస్తు యొక్క ప్రేమ కేవలం ఆయన ప్రేమించిన దానికి, వేరే ఇంకా ఏది నీ దగ్గర పనిచేయదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో, క్రీస్తు యేసులో నీవు ఉండగా నీకు వ్యతిరేకంగా రూపించిన ఏ ఆయుధమో వర్ధిల్లదు, అది పనిచేయదు, అది ఒక ప్రభావాన్ని కలిగలేదు. జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు ఏ స్థితికి పోయినా నేను వెనక్కి తేటానికి దేవుడికి ఒక్క క్షణము చాలు, ఒక్క క్షణము చాలు. అయితే నేనేమంటానంటే నువ్వు వెనక్కే పోవద్దు. వర్తమానం తెలిసిన తర్వాత నీ ప్రయాణం ముందుకే సాగాలి కానీ వెనక్కి పోవద్దు. కానీ ఈరోజు మనం ఏం చేస్తామంటే పడిపోయినప్పుడు పక్కన వాడో చెయ్యి ఇచ్చినప్పుడు కొద్ది కాలం ముందు నడిచి తర్వాత నేను నడుస్తాలే అంటాం. తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ వెనక్కి పోతున్నాం. నువ్వు నిజంగా పిలువబడిన వాడి అయితే నీ జీవితంలో వెనక్కి తిరిగి నడవవు. ప్రాఫిట్ అన్నాడు, దేవుడు యొక్క సైన్యము ఎన్నడు వెనకకి నడవదు అన్నాడు. మరి దేవుడు యొక్క సైన్యం వెనక్కి నడవకపోతే దేవుని యొక్క కుమారులు ఎలా నడుస్తారు? వెనక్కి. దేవుని యొక్క కుమార్తె ఎలా నడుస్తారు? దేవుని యొక్క రాజ్యం వెనక్కి పోతుందా ముందుకు పోతుందా? దేవుడు ఐగుప్తు నుంచి మోషేని కనానికి వెళ్ళమన్నప్పుడు ముందుకు సాగిపో అన్నాడు. నువ్వు వెనక్కి బొమ్మని చెప్పలేదు ఎక్కడ. మోషే ఆగిపోయాడు ఎర్ర సముద్రం వస్తే, దేవుడు ఆగిపోమని చెప్పలా. ఈరోజు మనమే కొన్నిసార్లు సమస్యలు సృష్టించుకొని మనమే పడి మన జ్ఞానంతో శక్తితో మనమే సమస్యలో పడి మనం అక్కడ ఆగిపోయి ఇదిగో నేను ఎక్కడే నాకు ఎవడు సహాయం చేయట్లేదు అంటారు. అసలు నేను ఆగమని ఎవడు చెప్పాడు? అటు ఇటు తిరగమని ఎవడు చెప్పాడు? ఈ ఆలోచన మనకి ఎందుకు రావాలి? క్రీస్తు మీద నీ దృష్టి నిలిపినప్పుడు, నీ ఆలోచన మొత్తం ఆయన మీద పెట్టినప్పుడు నీ ప్రయాణం ముందుకే కానీ చచ్చినా కూడా వెనక్కిపోదు. దేవుడు ఒక వాక్యం బట్టి మీకు మాట చెప్తా ఉన్నా, నువ్వు మరణించినా కూడా నీ ప్రయాణం వెనక్కిపోదు. అక్కడి నుంచి ముందుకే, అక్కడి నుంచి పైకే. దొంగ ఒప్పుకున్నాడు, కుండబగలు కొట్టాడు. సమస్యలు ఒప్పుకుంది, కుండబగలు కొట్టింది. వారి జీవితం వెనక్కిపోయిందా? మళ్ళా పోలా. ఎందుకంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు. పిలవబడ్డ వారు మళ్ళా వెనకకపోరు, ఏర్పరచబడ్డోళ్ళు వెనకకపోరు. నీతిమంతులుగా దేవుడు చేశాక మళ్ళా నీతి తప్పవు. ఆయన మహిమపరచుకోవాలని సిద్ధపరిచినప్పుడు నీవు ఆ మహిమని పోగొట్టుకో. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అలాంటి వారికి వ్యతిరేకంగా రూపించిన ఆయుధము వర్ధిల్లదు. అలాంటి వారి పక్షమున దేవుడు ఉండగా వారికి విరోధి ఎవడు లేడు. నిజమేనా? ఇప్పుడు నాకు విరోధి కాదు, క్రీస్తులో నేనుండగా నాకు విరోధి ఎవడు లేడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.